హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సీతారామయ్య అంటాడు, అంతా గుంటనక్కలను ఇంట్లో పెట్టుకున్నాక కొంప ముంచారు చూశావా, మన కుటుంబమే మన కొంప ముంచింది అంటాడు సీతారామయ్య. దాంతో రుద్రాని ధాన్యలక్ష్మి షాక్ అయి అలాగే చూస్తూ ఉండిపోతారు. ఎవరు ఆ గుంటనక్కలు, మేమేనా అని లోపల అనుకుంటూ ఉంటారు. దాంతో ఈరోజు సీరియల్ తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంట్లో అందరూ ఆస్తి గురించి గొడవ చేస్తుంటే అదంతా విన్న సీతారామయ్య, నా పేరు నిలబెట్టని వాళ్లకు నేను ఆస్తి ఇవ్వను, ఇచ్చే ప్రసక్తే లేదు, నా ఆస్తినంతా జప్తు చెయ్యండి మేనేజర్ గారు అని బ్యాంకు వాళ్లకు చెప్తాడు సీతారామయ్య. రేపు వచ్చి ఆస్తి పేపర్లు అన్నీ ఇస్తాను, మేనేజర్ గారు వచ్చి తీసుకెళ్ళండి అంటే సరే అని చెప్పేసి ఆస్తిని జప్తు చేస్తాం అని వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ ఉన్నవాళ్ళు అంతా ఏం చెయ్యాలో తెలియక ఒకరి వైపు ఒకరు వెళ్ళి ఒకరు బాధపడుతూ చూసుకుంటారు. ఇక అలా బాధపడే వాళ్ళలో రుద్రాని ఉంటుంది. ఎన్నిసార్లు ఎన్ని ప్లాన్లు వేశాం, కానీ చివరకు మనకు మిగిలింది ఏంటి, ఇలా అయిపోయిందేంటిరా మన బతుకు, మనం ఎలా బతుకుతాం రేపటి నుంచి అంటే అప్పుడే స్వప్న వచ్చి చేతిలో బొచ్చ పెడుతుంది. రేపు నువ్వు నీ కొడుకు చేయాల్సింది ఇదే పని అంటూ వాళ్లకు అడుక్కునే సీన్ను క్రియేట్ చేస్తుంది. అది తలుచుకొని వాళ్ళని వాళ్ళే అసహ్యించుకుంటారు. చీచీ ఏంటి బతుకు అంటూ ఫీల్ అవుతారు. అలా ఫీల్ అయ్యి ఊరికే ఉండకుండా మేము ఒకటే కాదు నువ్వు కూడా రోడ్డున పడతావు అంటుంది రుద్రాని. స్వప్నపై రెచ్చిపోతుంది. స్వప్న మాత్రం నాకు ఆ కర్మ ఏంటి, నేను మోడలింగ్ చేశానంటూ స్వప్న బదులిస్తుంది. మరోవైపు ఇందిరాదేవి, అపర్ణ, సుభాష్ అందరూ కలిసి ప్రకాశంను తిడుతూ ఉంటారు. నువ్వు ఇలా మారిపోవడం ఏంట్రా, ఇవేనా నీకు నేర్పించిన విలువలు అంటూ తిడితే ప్రకాశం మాత్రం సైలెంట్గా ఉంటాడు. నా కొడుకు కళ్యాణ్ కోసం ఇలా అని అంటే అందరూ ఇంకాస్త సీరియస్ అవుతారు. మేము నీకు అన్యాయం చేసే వాళ్ళలా కనిపిస్తున్నామా అంటూ సీరియస్ అవుతారు. ఇంకా బెడ్రూమ్లో అయితే మరోవైపు రాజ్, కావ్యలు ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరో చేసిన మోసానికి మనం బలి కావడం ఏంటండి అని బాధపడితే తప్పదు కళావతి అని రాజ్ కూడా బాధపడుతూ ఉంటాడు. ఇంకా సీతారామయ్య మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. నా కుటుంబం ఇలా అయిపోయిందేంటి దేవుడా అని ఏడుస్తాడు. అప్పుడు ఇందిర వచ్చి ఎందుకు ఏడుస్తుంటే ఆయన పైన కోపం వచ్చింది. ఆ రుద్రాని అంత రాక్షసిని అని చెప్పినా కూడా ఇంట్లో పెట్టుకొని గుంటలక్కలా పెట్టుకున్నావు, అనుభవించండి అని అంటుంది. ఇంట్లో అందరూ ఆస్తి గురించి గొడవ చేస్తుంటే అదంతా విన్న సీతారామయ్య, నా పేరు నిలబెట్టని వాళ్లకు మీకు నా ఆస్తిని ఇచ్చే ప్రసక్తే లేదు, నా ఆస్తిని అంతా జప్తు చేసి బ్యాంకు వాళ్ళకి అప్పచెప్తాను అని మేనేజర్కు చెప్పి బ్యాంకు వాళ్ళను రప్పిస్తాడు సీతారామయ్య. రేపు వచ్చి ఆస్తి పేపర్లు అన్నీ ఇస్తాను మేనేజర్ గారు, అన్నీ చేస్తే సరే రేపే ఆస్తి జప్తు చేస్తామని వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు. ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా ఏం చేయాలో తెలియక ఒకరి వైపు ఒకరు చూస్తూ ఉంటారు. ఇక అలా బాధపడే వాళ్ళతో రుద్రాని ఉంటుంది. ఎన్నిసార్లు ఎన్ని ప్లాన్లు చేశాం, కానీ చివరికి మనకు మిగిలింది ఏంటి, ఇలా అయిపోయింది ఏంట్రా మన బతుకు, మనం ఎలా బతుకుదాం రేపటి నుంచి అంటే అప్పుడే వచ్చి స్వప్న చేతిలో బొచ్చ పెడుతుంది. రేపు నువ్వు నీ కొడుకు చేయాల్సిన పని ఇదే అంటూ వాళ్ళు ఆడుకునే సీన్ను క్రియేట్ చేస్తుంది. అది తలుచుకొని వాళ్ళే అసహ్యించుకుంటారు. చీచి ఏంటి బతుకులు అంటూ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.